పిల్లలు ఏమంటారు అక్క అంటే యూట్యూబ్ చూసి అమ్మ వీడియోస్ ఎలా చేస్తున్నావు అంటే బయట ఊరు మొత్తం మెచ్చుకున్నా ముందు మన ఇంట్లో పిల్లలు ఏమనుకుంటారు అని ఇదేమైనా ఉంటుందా మీకు? నాకు ప్రౌడ్ మూమెంట్ చెప్పమంటే పిల్లలు వచ్చి అమ్మ మా స్కూల్లో నిన్ను ఇలా అడిగారమ్మా, నాకు నచ్చిందమ్మా, మా టీచర్ అడిగిందమ్మా అంటారు కదా, చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. అండ్ కొంచెం మిస్ అవుతున్నది ఏంటి అంటే టైం నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను వైషు. ఇప్పుడు వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు కదా, ఈ టైంలో నేను వాళ్ళతో స్పెండ్ చేయాలి. ఆ అటాచ్మెంట్ పోయింది అనుకో మళ్ళీ వాళ్ళు నాకు కనెక్ట్ ఎవరేమో అని నేను చాలా ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి. బట్ నాకున్న టైంలో నేను వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ అందులో అబ్బాయిలు కదా, స్కూల్లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటారు, మనతో వచ్చి షేర్ చేసుకుంటే మనం టైం ఇవ్వలేదు అనుకో ఫ్రెండ్స్ తోనే వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఇప్పుడు ఈ డేస్ ఎలా ఉన్నాయి నాకు అది కొంచెం భయం. బట్ మాక్సిమం బెడ్ టైంలో కొంచెం స్పెండ్ చేస్తాను. అండ్ నేను యశు కుదిరినప్పుడు బయటికి తీసుకెళ్తాను అనమాట. అండ్ ఎవరు మెచ్చుకున్నా ఏం అనిపించదు, కానీ చెర్రీ వెర్రీ వచ్చి అమ్మ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే మటుకి అసలు వేరే లెవెల్. అది అసలు ఆనందం ఆపలేం కదా బైక్ ఈ లోపల, అబ్బా చాలా జీవితానికి సాధించేసాం అనే టైప్ లో ఉంటది అనమాట. ఉంటది కదా. ఇంకేం లోటైంది స్వప్న గారు? ఇంకేం లేదు, మొత్తం పిల్లలు హ్యాపీ, బావగారు హ్యాపీ, అత్తమ్మ చాలా హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఆవిడని చూసి మేము ఇంకా హ్యాపీ. యశు అక్క మీరు కలిసి ఫ్రెండ్షిప్ గోల్స్, అత్తయ్య కోడలు గోల్స్, అమ్మ కొడుకు గోల్స్, బావగారిని అదే భర్త భార్య గోల్స్, మొత్తం అన్ని గోల్స్ ఒక ఇంట్లో చూడడం అదొక ఏమంటారు, ఎవరి దిష్టి తగలకపోతే అదే చాలు మీకు. నేను మీతో షేర్ చేస్తున్నా, హ్యాపీ థింగ్స్ షేర్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ పొద్దున్న లేస్తాం, కొన్ని చిరాకులు పరాకులు హస్బెండ్ తో ఉంటది, అత్తమ్మతో ఉంటది, పిల్లలు సతాయిస్తారు, పిల్లలు అన్నప్పుడు ఇంకా చిరాకు పెట్టకుండా ఉంటారా, కొంచెం కొంచెం గొడవలు ఉంటాయి. అవి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి, నా లైఫ్ లోనే కాదు ప్రతి ఒక్కరితో ఉంటాయి. అవి నథింగ్ అండి, అవి పట్టించుకోకండి. బట్ డే మొత్తంలో ఏదో ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది కదా, దాన్ని ఎంజాయ్ చేయండి అని నేను అంట. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, వాళ్ళు మనకు మంచి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల కూడా వాళ్ళకు కూడా చిన్న 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 చిన్నవి ఉంటాయి కదా కదా, అవి మనకు తెలియదు. నా లైఫ్ లో కూడా ఉంటాయి, వైషు లైఫ్ లో కూడా ఉంటాయి, బట్ కొన్ని లైఫ్స్ తో కంపేర్ చేస్తే మనం హ్యాపీ అంతే. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా వీళ్ళ జీవితం అంతా రంగుల ప్రపంచం, వాళ్ళకేలా ఎన్నైనా చెప్తారు, వాళ్ళకేంటి ఇప్పుడు మనం వాళ్ళు చేయలేనిది ఏదైనా మనం చేసి చూపించామనుకో, మేము తిరగలేని ప్లేసెస్కి వెళ్ళి మేము చేయలేనిదంతా చూపిస్తున్నారు అని కొంతమంది జెలస్ ఫీల్ అయ్యారు. అంటే అది పెంచేసుకొని అదొక జోన్లోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్ అంటారు కదా, మాకే లేదు, మేమే చేయట్లేదు, మేమే చేయలేకపోతున్నాం అనే స్టేజ్లో ఉంటారు. మాకు కూడా ఉంటాయి, అందరికీ ఉంటాయి. నవ్వుతూ కనిపించినంత మాత్రాన వెనక ఏది లేదని కాదు, నవ్వడం పంచితే మీరు కూడా నవ్వుతారని అంతే. అంతే కదా, అంతే అంతే అందరికీ ఉంటాయి. అండ్ ఉండాలి, లైఫ్ ఎప్పుడు ఇట్లా ప్లెయిన్ గా ఉండదు కదా. సో దాన్ని అటు ఇటు అవాయిడ్ చేయడానికి మనం హాలిడేకి వెళ్తాం. అది కూడా నేను ఇంకొకటి ఏంటంటే, హాలిడేకి ఊరికి ఇట్లా టక్కున వెళ్ళిపోం కదా, డబ్బులు కావాలి కదా. సో నేను సంపాదించే దాంట్లో ప్రతి నెల కొంచెం అలా పెడతా అనమాట. సో దాన్ని అలా పెడతా. మళ్ళీ పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు ఏది అడిగినా కూడా వెంటనే నేను ఇవ్వను వైషు, అడుగుతాను, ఎందుకు ఇది, ఎక్కడ చూసావు, దేనికోసం,